పరిశుద్ధంగా ఉండడానికంట మనం ప్రాక్టీస్ చేయాలట. పరిశుద్ధంగా ఉండేదానికోసం ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. పరిశుద్ధంగా ఉండడానికి మనం ఒక నిర్ణయం, తీర్మానం తీసుకోవాలి. పరిశుద్ధత అనేది చాలా పెద్ద అంశం. అది ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళ జీవితాలు ధన్యం. అది ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళ జీవితాలకి తిరుగు ఉండదు. అది ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళ జీవితాలకి ఏ లోటు ఉండదు. అది ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు దీవించబడతారు. ఎవరైతే పరిశుద్ధత కలిగి ఉన్నారో వారు దేవుని ముఖ దర్శనాన్ని చూస్తారు. ఎవరైతే పరిశుద్ధత కలిగి ఉన్నారో వారి నోటి మాటలు రూఢిపరచబడతాయి. ఎవరైతే పరిశుద్ధత కలిగి ఉన్నారో వారి జీవితాల్లో వారి విరోధి, వారి శత్రువు వారి ఎదుట నిలబడలేడు. పరిశుద్ధత మనకు వచ్చును గాక. పరిశుద్ధత కలిగి మనము జీవించుదుము గాక. ఒక పరిశుద్ధమైన ఆలోచన మన మనస్సులలోకి సంపూర్ణముగా వచ్చే దాని కొరకు ఈ రోజు నుంచి ఒక ఆత్మీయమైన ప్రాక్టీస్ మన జీవితాల్లో మనం చేయడానికి ఇష్టపడాలి.